నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి అనేటువంటి వార్తలు కావచ్చు, ఆ విమర్శలు చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అయితే ఈ రోజున ఆ రౌడీ మూకల వెకిలి చేష్టలు మాత్రం పరాకాష్ఠకు చేరాయని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా భయపెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు సృష్టిస్తున్నటువంటి వీరంగం కూడా పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి నేపథ్యంలో మరి మా అంత మంచితనం, మా అంత ఏదైతే కనుక విలువలు విశ్వసనీయత పాటించటం, మా అంత సహృద్భావం కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు చేసుకుంటున్నటువంటి ప్రచారాలు, మరి ఈ రోజున జరిగినటువంటి సంఘటనలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు. సార్, గడిచిన 5 ఏళ్ళు మేము చేసినంత అభివృద్ధి, మేము అందించినంత సంక్షేమం అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేదు అనేటువంటిది వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసుకునేటువంటి ప్రచారం. కానీ మనం చాలా స్పష్టంగా చూసాం, ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఇంకొక మాట చెప్పుకోవాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మరీ చెప్పారు, మేమే అమర్ రాజా లాంటి సంస్థల్ని తరిమేసాం ఇక్కడి నుంచి అని చెప్పి. మరి ఈ రోజున రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, ఆ పారిశ్రామికవేత్తల మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఆయన అనుచరగణం, ఆ రౌడీ మూకలు దాడులు చేయటాలు, ఎయిర్పోర్ట్లో అది కూడా, మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్రానికి ఏమిటి మేలు చేసే అంశాల కింద చూడాలా, లేదంటే వైసీపీ చేసుకునే ప్రచారాలు కానీ వాళ్ళు చేసేటువంటి పనులకు కానీ ఎక్కడైనా పొంతనుందని భావించవచ్చా? వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా ఇట్లాంటి దౌర్జన్యాలు, దాష్టికాలు చేయటంలోనే ఆరితేరారండి. అసలు ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 151 సీట్లు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి 11కి పడిందంటే వాళ్ళ ప్రవర్తన ఈ 5 ఏళ్లలో ఎంత అరాచకంగా ఉందనేది అక్కడే ఫలితాలు తెలిపోయినాయి కదా. ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు, అనుభవించింది కూడా వాళ్ళే. వీళ్ళు చేసిన దాష్టికాలు, పోలీస్ దౌర్జన్యాలు కానివ్వండి, దాడులు కానీ ఇలాంటివన్నీ కూడా. తర్వాత మీరు అన్నారు పారిశ్రామికవేత్తలని, ఇప్పుడు కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వెళ్ళిన గోరంట్ల మాధవ్, అతను అంతకుముందు ఒక పోలీస్ ఆఫీసరు, ఎంపీగా ఉన్న వ్యక్తి, కనీసం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో తెలవక దౌర్జన్యపూరితంగా వాళ్ళ మీద ఏదో లోకల్ సర్పంచులు మాట్లాడినట్టు వ్యవహారం చేస్తే అది అంతర్జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక అపకీర్తి మిగిలిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో వచ్చిన తర్వాత మొన్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకి వెళ్ళినప్పుడు కూడా ఏ పరిశ్రమ వాళ్ళని కూడా మీరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దని అడిగే పరిస్థితిలో లేకపోతే కనీసం మీరు వచ్చి మారిన పరిస్థితులు చూడండి అని ఆహ్వానం మేరకు ఇచ్చొచ్చారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ మార్పుని గమనించి పెట్టుబడులు పెడుతున్నారు. మీరు అన్నారు ఎయిర్పోర్టుల్లోనే కాదు, ఇంకా రాకెట్ కేంద్రాలు ఉంటే కూడా వాళ్ళు అట్టాగే ప్రవర్తిస్తారు. మనిషి పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఏమన్నా ఉంటే పుడకలతో పోతాయని మాకు ఊళ్ళల్లో సామెత అండి. పుడకలు అంటే కట్టెలతో అని, అంటే శరీరం కట్టెల్లో కాలిపోతే పోవాల్సిందే తప్ప అప్పుడు రాక పోదనేది ఆ సామెత. అది వాస్తవం అని కూడా రుజువు అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడేమో అధికారంలో ఉన్న దర్పాన్ని వెలిగించారు, ఇవాళేమో అసహనంతో దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి బొత్స సత్యనారాయణ రావటం ఏమన్నా అసాధారణమైన విషయం అండి? ఆయన ఏమన్నా పెద్ద పదవిలో ఉన్నాడా? ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజానగరం ఎమ్మెల్యే ఆయన మంది మార్బలాన్ని వేసుకెళ్ళిపోయి అక్కడ ప్యాసింజర్స్ని బయటికి రాకుండా కూడా అడ్డుపడుతుంటే అల్లూరి వెంకి, అవంతి ఫీడ్స్ అధినేత, ఆయన బయటకు వస్తూ బాబు కొంచెం పక్కకి దారి తప్పుకోమని అంటారు కదండి. ఎంతసేపటికి తప్పుకోకపోతుంటే ఇప్పుడు విమానాల్లో వచ్చి విమానాశ్రయంలో ఇరుక్కుపోతే విమానాల్లో వచ్చిన ప్రయోజనం ఏముంది? వాళ్ళు తొందరగా బయటికి వెళ్ళనిస్తే, ఇప్పుడు మీ మంత్రి మీ బొత్స సత్యనారాయణ వచ్చాడు, ఆయనకి మీరు పాలాభిషేకం కూడా చేసుకోవచ్చు, కానీ జనాలను వెళ్ళని వాళ్ళు పక్కన అడ్డుపడితే ఆయన బాబు నన్ను పక్కకి వెళ్ళను తప్పుకోండి అంటే నువ్వు పక్క తప్పుకోమంటావు, మేము బొత్స సత్యనారాయణని రిసీవ్ చేసుకోవటానికి వచ్చాం. బొత్స సత్యనారాయణ ఏమన్నా రాష్ట్రపతియా లేకపోతే ప్రధానమంత్రియా? ఏముందండి? ఇప్పుడు దాంతో ఆయన మీద మరి అంతకుముందు వాళ్ళకి ఏమన్నా అంటే ఒక పారిశ్రామికవేత్త కదా, అటువంటి వ్యక్తులను చూసేటప్పటికి వీళ్ళకి కొంచెం ఆవేశం వచ్చేస్తుంది. అంటే ఒక రకమైన అసూయ అనుకోవాలి, ఈర్ష్య. ఆయన మీద దౌర్జన్యానికి దిగారండి. ఆయన ఏం చేశాడు? విమానంలో రావటం తప్ప, లేకపోతే విమానాశ్రయంలోంచి బయటికి వెళ్ళాలని అడగటం తప్ప? పక్క తప్పుకుంటే వెళ్ళిపోతారు కదా. ఆయనే కాదు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ విమానంలో దిగిన వాళ్ళు. అందరినీ బ్లాక్ చేసి మీ బొత్స సత్యనారాయణ వస్తే తప్ప మేము ఇక్కడ నుంచి మెయిన్ అది గేటు దగ్గరికి అడ్డంగా నిలబడతామని అంటే ఎట్లా కుదురుతుంది? మరి వాళ్ళ పదవిలో కూడా లేరు కదా.
పదవిలో ఉన్నప్పుడు అదే పరిస్థితి, ఎయిర్పోర్టుల దగ్గర ఈ అరాచకాలు సృష్టించడం, అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ. మరి పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో లాగా పరిస్థితి లేదు, మారిందని చెప్పుకుంటున్నప్పుడు ఇలా పారిశ్రామికవేత్తల మీద ఎవరు దాడి చేసినా కూడా అది ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాడన్నా ఉన్నాయి, మళ్ళీ రేపు వీళ్ళే అధికారంలోకి వస్తే మాకేంటని మొన్న ప్రశ్నించేందుకే ఫిక్కీలో ఆయన చెప్పిన సమాధానం, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని బయటికి రానివ్వము, కిందసారి 2019లో మేము కొంత ఆదమరిచి ఉన్నాము, వాళ్ళు చేసిన తప్పులని తెలిసి కూడా వాళ్ళని ప్రజలు పట్టించుకోరు అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధాన్ని నమ్మారు. కాబట్టి మా తప్పే అది ఏదైనా జరిగిందంటే మేము సకాలంలో స్పందించుంటే ప్రజలకి ఒక ముందు ప్రజలకు గనక వాస్తవాలు తెలియజేసి ఉంటే ఆ పార్టీ వచ్చి ఉండేది కాదు. మేము వాళ్ళని తక్కువ అంచనా వేయటం మూలం జరిగింది. ఈసారి నుంచి అటువంటి తప్పు జరగదు అని ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆయన కూడా కొంత పరిస్థితిని గమనించారనే కదా. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఎయిర్పోర్టుల దగ్గర కానీ ఇంకా ఇతర సార్లు కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే అలర్ట్ ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలైనా సరే వస్తే వాళ్ళని ఒక డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో నుంచోమనాలి, అంతే తప్ప వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర నిలబడి ప్రయాణికులు రాకపోకల్ని ఆపేసే పరిస్థితి ఉండకూడదు. అట్లాంటప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. వాళ్ళు పక్కకు జరగమన్నా తప్పే, ఎందుకంటే వీళ్ళు మాస్గా వస్తారండి. మాస్గా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు మాకు ఎదురు చెబుతారా, ఒకప్పుడు మేము ఇక్కడ పరిపాలించాము, ఇవాళ మాకు అధికారంలో లేదనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే మనం లేవు కాబట్టి మన పక్కకు జరగమంటున్నారని. వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఎవరు మీరు నా బొట్టాడి నుంచి ఉన్నా కూడా ఏంటి పక్క తప్పుకోండి అంటారు, మనం పక్కకు జరుగుతాం, ఎందుకంటే మనకేం కండబలం లేదు, అంగబలం లేదు అక్కడ, వాళ్ళకి ఆ రెండు ఉన్నాయి కాబట్టి నువ్వు మమ్మల్ని పక్క జరగమంటే కూడా తప్పేనా అని వాదనకు దిగి దౌర్జన్యం చేస్తే మరి ఆయన ఏం చేయగలుగుతాడు? వెంకీ ఆయన ఒక్కడే వస్తాడు తప్ప ఆయన పక్కన ఎవరు మంది మార్బలం ఉండరు కదా. అంటే ఇక్కడ ఈ తరహా చర్యల ద్వారా, అంటే ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు అదిలోను పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళ మీద చేస్తే మరి నిజంగా రేపు రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి రావాలి అంటే వస్తారంటారా? ముందుకొచ్చే పరిస్థితులు ఉంటాయంటారా? ఇప్పుడు ఇంకా అంటే డబుల్ టాస్క్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు దాన్ని జరిగిన నష్ట నివారణ చేసుకోవాలి, మళ్ళీ భవిష్యత్తులో ఉండదనే ఒక హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా కూడా ఒక్కోసారి నమ్మలేని పరిస్థితి. అందుకే ఇవాళ ఆయన ఓపెన్ అప్ అయ్యి కిందసారి మా వాళ్ళ తప్పు ఎవరైనా కూడా విఘ్నులు వాళ్ళ మీద వేసుకుంటారు కానీ ఎదురాడి మీద వేయడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి తప్పు అంటలేదు, మేము ఖండించకపోవటం మా తప్పు అంటున్నాడు. ఏది వివేకానంద రెడ్డి లాంటి హత్య మీ నేరం వేసినప్పుడు కనీసం ఎంత స్పందించాలండి, అన్ని స్థాయిల్లో స్పందించాలి. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ పిచ్చి మాటలు మాట్లాడతాడు, అతని మాటలు ఎవరు నమ్ముతాడు, మనం చంపామా, మనకు ఎందుకు చంపుతాం మనం అని ఒక మామూలు ఒక సాధారణంగా ఆలోచించారు. కానీ దాని వెనకాల ఇంత కుట్రపూరితమైన ఉద్దేశాలు ఉన్నాయి, ప్రజలు కూడా నమ్ముతారు అనేది అంచనా దొరకల. అది జరిగింది. అందుకని ఆయన ఏమంటున్నాడు, తప్పుని ఆయన మీద వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇప్పటికీ కూడా, ఇప్పుడు లోకేష్ గారు మొన్న సింగయ్యని చంపింది లోకేష్ గారు అన్న, ప్రమాదం జరిగి అందరూ చూశారు, నీ కారు ఎక్కింది, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే గిలగిల కొట్టుకుంటే ఎవరెవరో పుణ్యాత్ములు వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ సింగయ్య ఏమన్నా ప్రముఖుడా, లేకపోతే వీళ్ళకి రాజకీయ విరోధా, లేకపోతే ఏం విరోధని? లోకేష్ గారు మనుషులు 50 మంది ఉంటారు ఆయన్ని చంపడానికి, అంబులెన్స్లో కూడా మనుషులు ఎక్కి చంపుతారండి. అసలు అప్పటికే ఆయన చచ్చిపోయే పరిస్థితుల్లో కదా మీరు పారేసిపోయింది, ఇంకా ఆయన చంపేది ఏంది? చూడండి ఎట్టా అంటే ఆరోపణలు ఎట్టా వస్తాయి అంటే అట్లా ఉంటాయి. రెండోది, ఇప్పుడు ఆమె ఏమంటుంది, వాళ్ళ భార్య 50 మంది ఈయన పంపిన మనుషులు వాళ్ళ ఊరు ఎక్కడో, ఆమె ఎవరో లోకేష్ గారికి ఏం అవసరం, వెళ్ళి బెదిరించాల్సిన అవసరం ఏంటి ఒక 50 మందిని? ఇట్లా రకరకాల కుట్రలు కుతంత్రాలు ఏంటంటే ఒక శాంతి భద్రతల ఇష్యూ చేయటం ఒకటి, ప్రజల్లో ఒక అలజడి సృష్టించడానికి. ఇప్పుడు అదే పారిశ్రామికవేత్తలు మీరు అడిగింది అదే, పారిశ్రామికవేత్తల మీద దాడులు జరిగితే పారిశ్రామికవేత్తలు వస్తారా అంటే పారిశ్రామికవేత్తలు కూడా మన సమాజంలో మనుషులే కాబట్టి కొంత అవగాహన చేసుకోవాలి. అటువంటి వ్యక్తులు అక్కడక్కడ తారసపడతారు, ఇక్కడనే కాదు ఎక్కడైనా ఇలాంటి దౌర్జన్యకర శక్తులు ఉంటాయి. కొన్నిసార్లు పరిశ్రమలు స్థాపించేటప్పుడు కూడా జాకీ లాంటి పరిశ్రమ కూడా అక్కడ రాప్తాడు దగ్గర ఆ నియోజకవర్గంలో పెట్టబోయి మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేస్తున్న దాష్టికాలకి తట్టుకోలేక క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. అట్లా ఉంటాయి కొన్ని. కానీ సర్దుకుని ముందుకు వెళ్ళాలి, తప్పదండి. వ్యాపారస్తుల తర్వాత వాళ్ళు కూడా మరి కొంత ప్రభుత్వం కూడా తోడ్పాటు ఇస్తుంది. తర్వాత ప్రజలు కూడా గమనించాలి, మీరు అన్నట్టు ఇటువంటి అరాచక శక్తులు కనుక అధికారాలు ఇస్తే పరిశ్రమలు రావు, మనకు ఉపాధి రాదు, మన ఆర్థిక చలామణి కూడా తగ్గిపోతుంది రాష్ట్రంలో. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు.